వైఎస్ షర్మిలకు వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక మొన్నటి వరకు తెలంగాణలో ఇప్పుడు ఏపీకి వచ్చి రోడ్డు వేయలేదు అంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన సోనియా గాంధీ కోసం షర్మిల మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. అయితే వైఎస్ఆర్ కుమారుడిని జైల్లో పెట్టించిన పార్టీ కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. ఇక వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీట్ లో పెట్టారని, ఆనాడు 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఇక బిల్డింగ్ లో కడితేనే అభివృద్ధి జరిగినట్లు కాదని, జరుగుతున్న సంక్షేమాన్ని కూడా షర్మిల గమనించాలని హితవు పలికారు. అయితే రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు, వారితో పోరాటానికి మేము సిద్ధమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉన్నారు. ఇక వైఎస్ఆర్ ఆశయ సాధన కోసమే పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ఒకసారి చూసి మాట్లాడమనండి. కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు, పక్క రాష్ట్రం నుంచి. అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు, ఏ కారణం వల్ల విరమించుకోవడం జరిగింది. మీరు వచ్చారు, రండి. వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరంగా ట్రీట్ చేసి ఆయన్ని షార్ట్ షీట్లో ఆయన పేరు పెట్టారే, దానికోసం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కుమారుణ్ణి 16 నెలలు జైల్లో పెట్టారు. ఆ సేమ్ కాంగ్రెస్ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడటం? ఈరోజు మన మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోకుండా విడగొట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి పోయా నువ్వు మాట్లాడేది? దోచుకున్నట్టు ఈ రాష్ట్రాన్ని ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ఇంతవరకు దోచుకోలేదు.